మా ప్రేక్షకులందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మాలయాం దేవి సమాం పాతు సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబానన. సరస్వతి అమ్మవారి స్తోత్రం శిశువులకి ఒకప్పుడు 5 సంవత్సరాలు వచ్చిన తదుపరి అక్షరాభ్యాసం చేసేవారు. ఇప్పుడు కాలంలో వచ్చినటువంటి మార్పుల వల్ల పిల్లలలో చక్కటి చురుకుదనము, మేధా సంపత్తి అన్నీ 3 సంవత్సరాలకే 5 సంవత్సరాల పరిణతి కలిగిన వారిలా వారు ప్రదర్శిస్తూ ఉండడం వల్ల వారి మేధస్సుని 3 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి ఇక అక్షరాభ్యాసం చేసేసి స్కూల్కి పంపించడం అనేది జరుగుతోంది ఈ కాలంలో. ఇది మేధా సంపత్తికి సంబంధించినటువంటి విషయం. సరస్వతీదేవి అనుగ్రహం ఉన్నట్లయితే మేధస్సు బాగా పెరుగుతుంది. మేధస్సు బాగా పెరగాలి అంటే సరస్వతి అనుగ్రహాన్ని మనము కటాక్షించమని ఆ అమ్మవారిని కోరుకోవాలి. అందుకు గాను సరస్వతీదేవి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి మనిషికి కావలసింది ఏమిటి అంటే జ్ఞానం. ఈ జ్ఞానానికి సంబంధించి ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. జ్ఞానం అనేది మనస్సులోనే వికసించాలి. అందుకు విద్య ప్రధానంగా ఉపకరిస్తుంది, తోడ్పడుతుంది, మేధా సంపత్తిని పెంచుతుంది. సరస్వతి చదువులకి తల్లి. అంతేకాదు విద్యలొక్కటే కాదు, మనిషిలో జ్ఞానం పెరగాలన్నా, పశుత్వం తగ్గిపోవాలన్నా, చక్కటి క్రమశిక్షణ ఉండాలన్నా, వాక్శుద్ధి కలగాలన్నా, వాచికం స్పష్టంగా ఉండాలన్నా, మంచి మాట వారు మాట్లాడాలన్నా, వాక్కు యొక్క స్పష్టత, వాక్కు యొక్క నిజాయితీ, వాక్కులలో సత్యము, సత్యవాక్కు మాత్రమే పలకడం, ఇవన్నీ ఉండాలన్నా సరస్వతీదేవి అనుగ్రహము ప్రతి మనిషికి ఉండవలసిందే. అందుకు బీజంగా ఇప్పుడున్న కాలంలో 3 సంవత్సరాల కాలంలోనే శిశువు పుట్టినాదిగా 3 సంవత్సరాల కాలంలోనే విద్యాభ్యాసం చేసి స్కూల్కి పంపించేస్తున్నాం విద్యని అభ్యసించడం కొరకు. ఇక అప్పటి దగ్గర నుంచి శిశువు పరిణామ క్రమంలో విద్య క్రమేణా నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యి చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్చుకుని ఉద్యోగస్తుడయ్యి తన కులానికి, తన ఇంటికి, తాను పనిచేస్తున్నటువంటి కార్యాలయానికి, అలాగే తను ఏ వంశంలో అయితే పుట్టాడో ఆ వంశానికి, తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఇంత గొప్పదైనటువంటి విద్య నేర్చుకోవడానికి కేవలము పుస్తకాలలో ఉండే విద్య చదువుకోవడమేనా? అందుకు స్కూల్కి వెళ్ళి చదువుకొని గొప్పవాడు అవడం అనేది అంతేనా? ఇక అంతకన్నా వేరే ఇంకేమీ లేదా అంటే, పుస్తకాలలో ఉండేటటువంటి విద్య బలానా తరగతికి, అంటే ఈ క్లాస్కి ఇంత, ఈ క్లాస్కి ఇంత అని వాళ్ళు ఒక పరిమితి విధించారు. 1వ క్లాస్లో ఇంత చదువుకోవాలి, 2వ క్లాస్లో ఇంత చదువుకోవాలి, 3వ క్లాస్లో ఇంత చదువుకోవాలి అని ఆ సబ్జెక్టుని అక్కడ పరిమితి విధించారు. కానీ అమ్మ ఒడి నుంచి నేర్చుకునేదానికి, ప్రకృతి నుంచి నేర్చుకునేదానికి, పరిసరాల నుంచి నేర్చుకునేదానికి పరిమితి లేదు. అనంతమైనది అది. తల్లి విద్యాబుద్ధులు నేర్పించేటప్పుడు పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఎన్నో రకాలైనటువంటి పాటలు, పద్యాల ద్వారా ఆ పిల్లవాడికి జ్ఞానాన్ని అందిస్తుంది. రకరకాలైనటువంటి చరిత్రలు పాడుతుంది, చెబుతుంది, కథల రూపంలో చెబుతుంది, పాటల రూపంలో పాడుతుంది. ఇవన్నీ కూడా ఉగ్గుపాలతోనే నేర్చుకుంటున్నాడు. కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత పుస్తకాలలో ఆ విద్యని చూసుకుని బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ విద్యని అభ్యాసం చేసుకుంటూ ఉన్నప్పుడు పసితనంలో తను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నవన్నీ కూడా జ్ఞాపకం వచ్చేస్తాయి. మళ్ళీ ఇవి నేను విన్నాను అని అనుకుంటాడు మనసులో. అంటే ప్రథమ దేవత అమ్మ అవుతోంది, ద్వితీయం తండ్రి అవుతున్నారు. తండ్రి కూడా కష్టపడి బిడ్డల్ని పెంచుతూ ఆ విధమైనటువంటి నడవడికలు, క్రమశిక్షణలు ఇవన్నీ నేర్పిస్తూ, విద్యాబుద్ధులు నేర్పిస్తూ అప్పుడు పాఠశాలకు తీసుకుని వెళ్తాడు. ఈ విధంగా పిల్లవాడు తల్లి, తండ్రి 3వ స్టెప్లో స్కూల్లో చెప్పినటువంటి పాఠాలు పాఠశాలలో అన్నీ నేర్చుకుని, గురువు ద్వారా అన్నీ నేర్చుకుని చివరికి దైవాన్ని తెలుసుకుంటాడు. ఈ తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ క్రమంలోనే విద్య అనంతమైనది అని తెలుస్తూ ఉంటుంది.
జీవితాంత కాలము విద్య నేర్చుకుంటూ ఉండాల్సిందే అనేది కూడా అప్పుడు అర్థమవుతుంది. అంటే సరస్వతీదేవి అనుగ్రహం మనకి ఏదో ఒక్కసారి వచ్చేస్తే సరిపోదు, జీవితాంత కాలము కావాలి. జీవితాంత కాలము కూడా ఈ అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉండాలి. ఒక మనిషి జ్ఞానం లేదు అంటే అజ్ఞాని అని కదా అర్థం. అజ్ఞాని ఏ విధంగా ప్రవర్తిస్తాడు? జ్ఞానం లేని వాళ్ళనే ప్రవర్తిస్తాడు. అతను ఎలా ప్రవర్తిస్తున్నాడో అతనికే తెలియదు. అతనికి రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏది స్థిరత్వం ఉండదు, ఉచ్చం నీచం ఉండదు, మాట కూడా అలాగే ఉంటుంది. ఇలా సరస్వతి అనుగ్రహం లేని వాళ్ళకి అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలా ఎన్నో రకాలు. సంఘంలో అంత గౌరవింపబడే వ్యక్తిలాగా ఉండడు. అనునిత్యం మనం గౌరవింపబడాలన్నా, ఒక ఉత్తమ పౌరుడుగా మన యొక్క క్యారెక్టర్ని మలుచుకోవాలన్నా, ఉత్తమ పౌరుడిగా ఎదగాలన్నా, మంచి బుద్ధి కుశలత కలగాలన్నా సరస్వతి అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ వెళ్ళాలి. మనము ఏ విద్యని నేర్చుకుంటున్నా, ఎంత వయసు వచ్చి విద్యాభ్యాసం అయిపోయింది అని అనుకున్న వారమైనా కూడా వాక్కులో కూడా అమ్మ ఉంటుంది. వాగ్దేవి ఆవిడ. చక్కటి చదువుల తల్లే కాదు, జ్ఞాన సరస్వతి. జ్ఞానాన్ని ఇవ్వడము, వాక్కునివ్వడము, బుద్ధినివ్వడము, ఇవన్నీ కూడా ఆ అమ్మ అనుగ్రహించేటటువంటివే. కాబట్టి మనము మన జీవితాంత కాలము కూడా ఆ సరస్వతి అమ్మవారికి కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటూ, స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ అమ్మవారిని మనము కొలుచుకుంటూ ఉండాలి. ఇందుకు గాను నవరాత్రుల్లో జగదంబకి వేసేటటువంటి 9 రోజుల అలంకారాలలో ఒక రోజున సరస్వతి అమ్మవారి యొక్క అలంకారాన్ని కూడా మనం వేస్తాం. రిపీట్, అమ్మవారికి సరస్వతి అమ్మవారిని. ఎందువల్ల అంటే అమ్మవారి యొక్క రూపాలలో సరస్వతి కూడా ఒక రూపము కాబట్టి, జగదంబ ఇవ్వని రూపం అంటూ ఏమీ లేదు, ఇవ్వని వరాలంటూ ఏవి లేవు. అన్ని వరాలు ఆవిడిస్తుంది. ఆవిడ యొక్క రూపమే సరస్వతీదేవి అంశ. సరస్వతి కూడా జగదంబలోంచి ఉద్భవించింది, ఆ తనువులోంచి ఉద్భవించిన ఆవిడే. కాబట్టి నవరాత్రులలో మనము ఒక్క రోజున ప్రత్యేకించి మూలా నక్షత్రం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. ఆ రోజే ఆవిడ ఉద్భవించింది కాబట్టి మూలా నక్షత్రం రోజున మనము జగదంబకి సరస్వతి దేవి యొక్క అలంకారాన్ని వేసి పూజలు చేసి ఆశీస్సులు అందుకుంటాం. ఎటువంటి రూపాన్ని మనం ఆ రోజున అలంకరిస్తాము అంటే, ధవళ వస్త్రధారిణి ఆవిడ. తెల్లటి స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు ధరించి ఉంటుంది. చీర అలాగే జాకెట్, ఈ రెండు కూడా తెల్లని వస్త్రాలను అలంకరిస్తాం. ఆ తదుపరి చేతిలో వీణని అలంకరిస్తాం. ఈ వీణ ఎందుకు పెడతాము అంటే, లలిత కళలకి ఆవిడే ఆయుపట్, ఆవిడే మూల విరాట్. లలిత కళలు ప్రాధాన్యత చెందాలి. అలాగే మనము లలిత కళలలోకి చక్కగా వెళ్ళి వాటన్నిటినీ నేర్చుకొని ఒక మంచి ఉత్తమమైన కళాకారుడుగా ఉండాలి అంటే కళలు చాలా ప్రధానమైనవి. ఈ కళలకి దేవత ఎవరు అంటే అధిదేవత సరస్వతీదేవి. విద్యలు ఎలాగో కళలు అలాగే. చతుషష్ఠి కళలకి 64 కళలకి ఆవిడ ఆధిపత్యం వహిస్తుంది. మనము ఎన్నో రకాలైనటువంటి కళలని మనము నేర్చుకుంటూ ఉంటాము, ఆసక్తిగా గమనిస్తూ ఉంటాం. అన్ని కళలు ఒక వ్యక్తి నేర్చుకోలేరు, ఏవో కొన్ని నేర్చుకోగలుగుతారు. ఎన్నో రకాలైన కళలు ఉన్నాయి. సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, అలాగే డ్రాయింగ్ వేసేది చిత్రకళ ఉంది, శిల్పం ఉంది, కవిత్వము రాసేది ఉంది, డాన్స్ భరతనాట్యం చేసేది ఉంది, మృదంగము, అలాగే మద్దెల, అలాగే వయలన్, వీణావాదన, ఇలా రకరకాలైనటువంటి కళలు ఉన్నాయి మనకి. ఈ కళలలో మనకి అభినవేశం కావాలి, కళలని ఆస్వాదించాలి, కళ గురించి మనము తెలుసుకోవాలి, అది నేర్చుకోవాలి, ప్రదర్శించాలి, 10 మంది మెప్పు పొందాలి. ఇలాంటివన్నీ మనం అనుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ అధిదేవత సరస్వతి అమ్మవారు. కాబట్టే సరస్వతి అమ్మవారికి చక్కగా మనము వీణని పెడతాం. ఆ వీణ గుర్తు దేనికి అంటే కళలకి సంబంధించిన తల్లి కాబట్టి సరస్వతీదేవికి వీణ గుర్తుగా పెడతాము. మరి ఆవిడ హంసవాహనం మీద ఉంటుంది, తెల్లటి కమలంలో ఉంటుంది, తెల్లటి కమలంలో ఉంటుంది, తెల్లటి హంసని వాహనంగా చేసుకుంటుంది, తెల్లటి వస్త్రాలు ధరిస్తుంది, అలాగే వీణని ధరించి ఉంటుంది, చేతిలో జపమాల ఉంటుంది, కమండలం ఉంటుంది, పుస్తకం ఉంటుంది. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి వస్తువులే. కమండలము అది
నీరు ఉన్నటువంటి పాత్ర. అలాగే చక్కగా జపమాల ఎప్పుడు కూడా ఆవిడ ఈ జపము చేస్తున్నారా అన్నట్టుగా ఆ జపమాల మనకి గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే పుస్తకధారిణి, వీణాపాణి, వీణని చేతిలో ధరించి ఉన్న ఆవిడ ఇన్ని రకాలైనటువంటి వస్తువులతో, ఆవిడ చక్కటి ధవళ వస్త్రాలతో, ఎన్ని రకాలైనటువంటి ఆభరణాలతో, ప్రసన్న వదనముతో మనకి సరస్వతి అమ్మవారు ఈ నవరాత్రులలో 29వ తేదీ సోమవారం మూలా నక్షత్రం సప్తమి రోజున సరస్వతీదేవి అలంకారంలో మనకి దర్శనమిచ్చి మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఆ అమ్మ పాదాలకి భక్తిపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకుని చక్కని వాచికంతో ఉందాము, చక్కని క్రమశిక్షణతో ఉందాము. నవరాత్రులలో సప్తమి రోజున సరస్వతీదేవి అలంకారం వేస్తారు. అమ్మవారికి ఈ అలంకారాన్ని అలంకరింపజేస్తారు. ఈ రోజున ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే, చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేయవచ్చు. అలాగే మాటలు రాని పిల్లలకి 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా, కొంతమందికి చిన్న పిల్లలకి మాటలు రావడం అనేది వెనుకబడిపోయి ఉంటుంది. అస్సలు రాని వారు ఉంటారు. కొద్దిగా మాట్లాడడం చాలా తక్కువ అన్నమాట. అంటే 3 సంవత్సరాల వయస్సుకి ఎంతవరకు మాట్లాడాలో ఆ మాత్రం కూడా మాటలు రానివారు. ఇలాంటి వారికి సరస్వతి లేహ్యం సద్గురువుల చేతుల మీదుగా ఆ పిల్లల యొక్క నాలుకకి సరస్వతి లేహ్యాన్ని రాయిస్తూ బీజాక్షరం ఆ నాలుక మీద రాయించాలి సరస్వతి లేహంతో. అది కేవలం సద్గురువుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇది చాలా గమనించదగ్గ విషయంగా సద్గురువుల చేత వారి యొక్క అనుగ్రహంతో మనము ఈ విధంగా గనక చేయించుకున్నట్లయితే ఆ లేహ్యం తీసుకోవడము, వారి స్వహస్తాలతో బీజాక్షరాలు పిల్లలకి నాలుక మీద రాయించడము చేయించినట్లయితే పిల్లల్లో అద్భుతమైనటువంటి వాక్కు వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవరాత్రులు, దసరా నవరాత్రులలో సరస్వతీదేవి యొక్క అలంకారం మనము అమ్మవారికి అలంకరింపజేసుకుంటాము. ఈ రోజున ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే, ఎవరైనా సరస్వతి మంత్రాన్ని తీసుకోవాలి అనుకున్నట్టయితే సద్గురువుల వల్ల సరస్వతి మంత్రాన్ని మీరు ఉపదేశం పొందండి. మీరు స్వయంగా సద్గురువుల దగ్గరికి వెళ్ళి వారికి శుశ్రూష చెయ్యాలి. కొద్ది కాలం శుశ్రూష చేసిన తదుపరి అప్పుడు మనకి గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలా అనుగ్రహించినప్పుడు, గురువులు అనుగ్రహించినప్పుడు అప్పుడు గనక అతి దగ్గరలోనే ఈ దసరా నవరాత్రులు ఉన్నట్టయితే సరస్వతీదేవి అలంకారము వేసిన రోజున మీరు సరస్వతీదేవి యొక్క మూలమంత్రాన్ని గురువుల ద్వారా ఉపదేశం తీసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి మీలో ప్రభవిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక గురువులు మీకు మంత్ర ఉపదేశం చేశారు, మీ యొక్క సాధన కూడా చాలా చాలా ప్రధానమని చెప్పి తెలియజేస్తూ శుభం.